నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేశాడో, అదేవిధంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో, అదేవిధంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుబంధంగా మేమంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవడం జరిగింది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా, వాటిని ఏ విధంగా తీర్చాలి, ఈ విధంగా ప్రతి ఒక్క గడపని కూడా మేము తొక్కడం జరిగింది. దాదాపు కావలి నియోజకవర్గంలో 98,000 ఇల్లు ఉంటే దాంట్లో 96,000 మేము కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గడిచిన 13-14 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఓడిపోయినా ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏ సమస్యను కూడా ముందుండి మేము పోరాడుతూ ఉన్నాము. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు నన్ను కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం జరిగింది ఆ కావలి నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే ఆ విధంగా మేమంతా కూడా ప్రజలతో మమేకమవుతుంటాం. ఎప్పుడు కూడా వచ్చిన వారికి గౌరవిస్తూ, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, మాకు చేతనైన సాయం చేస్తూ ఈ విధంగా ఉండబట్టే 2014 ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా, మేము ఏమీ పని చేయలేకపోయినా కూడా 2019లో 2014 కంటే 3 టైములు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. ఆ గెలిపించిన దానికి ప్రతిగుణంగా తప్పకుండా మన కావలి నియోజకవర్గానికి అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయాలని ఒక పక్క రామాయపట్నం పోర్టు కావచ్చు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావచ్చు, అదేవిధంగా అనేక రోడ్స్ కావచ్చు, అనేక కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము శాంక్షన్స్ తేవటం అవన్నీ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పేదవానికి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అందినయా లేదా అని కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు కూడా కనుక్కొని, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఏ విధంగా రప్పించాలని అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు చేయించడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లో మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాం. అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళు అభిమానంగా ఉన్నారో, ఆదరిస్తున్నారో గడప గడపకి పోయినప్పుడు మాకు అర్థమైంది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, హారతలు ఇవ్వడం అవన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు. కాకపోతే తెలుగుదేశం సంబంధించి ఎవరు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు లేవు. కోవిడ్ ఇచ్చింది, 2 సంవత్సరాలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ రోజు కోవిడ్ ఇచ్చినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా మా వాలంటీర్స్ కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరం కూడా నిరంతరం అక్కడ కోవిడ్ వచ్చిన వారిని ఏ విధంగా హాస్పిటల్కి పంపించాలా, ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అక్కడ చర్యలు చేయాలా, ఏ విధంగా వాళ్ళకి ఆహారం అందించాలా, ఇవన్నీ కూడా మేము దగ్గర తీసుకున్నాం. కానీ ఆనాడు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ఎక్కడెక్కడ కనిపించకుండా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా
బయటకు వచ్చిన దాఖలు లేవు. ఆ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న పరిస్థితులు లేవు. ఈ విధంగా ఉండడం వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉద్యోగుతున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎనలేని అభిమానాన్ని ప్రజలు ఈరోజు మా మీద చూపించటం ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు వారికి చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద లేనిపోని అబాండా వేయాలా, ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా, ప్రజాసేవ అనేది అవసరమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని కొత్త మీడియాతోటి విషపు గాథలు అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు, నా కావలి ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరు అన్న వ్యాపారాలు కూడా ఒదుగుని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను అది వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తులు ఎత్తుకొచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేక్షంతో నేను చేసింది కూడా లేదు. అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు, కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలి. అటువంటి పచ్చ మీడియా ఏదైతే రాత రాస్తుందో ఆ రాతని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరులో పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి చాలా దూరంగా ఉంటాను. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు. బహుశా పెట్టింటే ఒకటి రెండు సార్లు నేను పెట్టుండొచ్చేమో ఈ 15 సంవత్సరాలు. ఏదో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఉండొచ్చు తప్ప నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను ఈరోజు పెడతా ఉన్నాను. మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలి, నిజాలు తెలియాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక విజ్ఞప్తితో చేయాలి, కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తానంటే అది కావలి ప్రజలు కూడా తెలియాలని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. రాజకీయంగా మాట్లాడే ముందుగా దాని గురించి మాట్లాడే ముందు నా మీద వచ్చిన అభాండాలు మీకు తెలియచేయాలి. అది ఏ వచ్చింది అనేది ఒకసారి చూడండి. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరో భారీ అవినీతి ప్రాంతం వెలుగు చూస్తుంది. ఏబిఎన్ పరిశోధనలో నిజాలు బయటపడ్డాయి. బ్రేవోలు తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లను మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని ఆ భూములున్నాయి. ఏకంగా ఆ భూములన్నీ ఎమ్మెల్యే తన కుమారుడు రామిరెడ్డి బాలసాకేత్ రెడ్డి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇనాం, పొరంబోకు, కాలువలు,
రహదారుల స్థలాలన్నీ ఆక్రమించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఆక్రమించిన భూముల విలువ 12 కోట్ల రూపాయలకు పైమాటే. అది మునక ప్రాంతం అని తెలిసి అనుమతులు లేకుండానే లేఅవుట్ వేశారు. అందుకు అక్రమ గ్రావెల్ వినియోగించారు. మహాచండీ గ్రీన్ సిటీ ఓగోల్ మెగా వెంచర్ పేరుతో ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరుడితో కలిసి యథేచ్ఛగా అమ్మకాలు మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఎస్ఆర్ రికార్డులు మాయమయ్యాయి అని చెప్తున్నారు. గతంలో పనిచేసిన మహిళా తహసీల్దార్ తన బంధువుల పేరుతో 5 ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా చేసుకున్నారు. మరొకరికి 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి ఉన్నారు. వారిద్దరికి తృణమోపనము చెల్లించి ఆ పక్కనే ఇప్పటికీ ఖాళీగా ఉన్న సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూములకి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక గతంలో తనకి ఎలాంటి లేఅవుట్లు లేవని ఆరోపణలన్నీ అసత్యాలని ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములని తన కుమారుడు వారసాకేత్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ రెడ్డి తెలుసుకుందాం. మహేష్, పూర్తిగా దాదాపుగా 12 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తా ఉన్నాం. పూర్తి ఆధారాలు ఏబిఎన్ చేతిలో కూడా ఉన్నాయి. మీ దగ్గర సమాచారం ఏంటి? పవన్ కావల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలు రోజు రోజుకు కూడా ఎత్తిపెడతాయి ఒక్కొక్కటిగా వెలుగుతున్నాయి. ఏబిఎన్ పరిశోధనలో అనేక అంశాలు బయట రావడం జరిగింది. ప్రధానంగా చూస్తే కోవూరు అనేది ఒక జాతీయ రహదారి పక్కన ఉండే ప్రాంతం. కలకత్తా చెన్నై జాతీయ రహదారి పక్కన ఇక్కడ చాలా వాల్యూ భూములు దాదాపు ఒక్కొక్క ఎకరా 1 కోటి రూపాయలు దీని పక్కన జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూములతో కలిసి ప్రైవేట్ భూములు ఉన్నాయి. ఆ ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూముల్ని కూడా కైవసం చేసుకున్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన కేవలం ప్రభుత్వ భూములు ఆక్రమించడమే కాదు, చివరికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎవరైతే గతంలో ప్రభుత్వ భూములు పత్రాలు పొందుతున్నారో వాళ్ళని బెదిరించి భయపెట్టి తక్కువ ధరలు తీసుకొని దాన్ని ఏకంగా మన కుమారుడు సాకేత్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వేయడం. ఉదాహరణకు 73 సర్వే నెంబర్ ఉంటే దాన్ని భిన్నంగా చేసి 73/1, 73/2 ఆ విధంగా 6-7 భిన్నాలు చేసి ఈ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో రెవెన్యూ అధికారుల కీలక పాత్ర కూడా ఉంది. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రూపులు ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఇంత రేచిగా ప్రభుత్వ భూములు ఆక్రమణ గురైతే ఆక్రమించి లేఅవుట్ వేసి ప్రజలకి అమ్మకాలు సాగిస్తూ ఉంటే ఎవరు కూడా ఒక అధికారులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దానికి మనం చెప్తున్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశాము, కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇందులో ప్రభుత్వ భూములు పొందిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒకటైతే మరొకటి ఇనాం భూములు, పొలం భూములు, అక్కడ కాలువలు సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఆక్రమించి లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్ కి కావాల్సినటువంటి గ్రావెల్ కూడా సమీపంలోనే పోలీస్ స్టేషన్ కి కోతవేటు దూరంలో పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ మట్టి తవ్వి అంతా కూడా తీసుకొచ్చి ఈ లేఅవుట్ తిప్పుకోవడం జరిగింది. మొత్తం ప్రభుత్వ భూములతోనే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అది ఆ పొగ ప్రాంతం, అక్కడ స్థలాలు కొన్నవారి పరిస్థితి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ అవినీతి అక్రమాలు మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద ఉన్నారు. ఉన్నారు అది ఎంత దారుణం అంటే ఈరోజు ప్రభుత్వ భూములు, కాలువలు, పొలం పోకు ఇవన్నీ కూడా ఆక్యుపై చేసుకున్నాము, పేదవాళ్ళ నుంచి బలవంతంగా తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద, నా కొడుకు మీద బురద తవ్వాలని ఈరోజు ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పింది క్లియర్గా మీకు చూపించాను. 12 ఎకరాల భూమి నేను ఇది చేశాను, కానీ యాక్చువల్గా అది 12 ఎకరాలు కాదు, మొత్తం 14 ఎకరాల 52 సెంట్లు అనుకుంటాను.
మొత్తం 14,50 సెంట్లు. దానికి సంబంధించి నేను సర్వే నెంబర్ 51,773/1, 773/2, 3, 4, 5, 6, 772. అట్లాగే సర్వే నెంబర్ 49. దీంట్లో 14,44 సెంట్లు భూమి. ఇది ఎక్కడి నుంచి కొన్నాను? ఒక మల్టీనేషనల్ కంపెనీ, సెంచరీ ప్లైవుడ్స్ ఇండియా లిమిటెడ్. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో 34435. ఆ కంపెనీ నుంచి నేను 22వ తారీఖు 5వ నెల 2023లో నా కొడుకు బాగా సాకెట్ రేటు మీద నేను కొన్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను వేరే వ్యక్తులు కూడా ఎక్కడ కొనవు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దానికి కూడా ఈ 14 ఎకరాలు కాదు ఉండేది, దాదాపు 70 ఎకరాలు ఉంది ఆ కంపెనీకి. ఒక హైదరాబాద్ అతను ఒక 50 ఎకరాల దాకా కొనుక్కున్నాడు. ఒక 14 ఎకరాలు నేను కొనుక్కున్నాను ఆ సెంచరీ ప్లైవుడ్స్ నుంచి. ఆ సెంచరీ ప్లైవుడ్స్ ఎప్పుడు కొన్నారంటే కోడి లక్ష్మీరెడ్డి, పాతపాటి వీర వెంకట అప్పలరాజు వాళ్ళ వద్ద నుంచి 2011లో డాక్యుమెంట్ నెంబర్ 2914, అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ 3457, డాక్యుమెంట్ నెంబర్ 3458 ఈ భూమిని 2011లో వాళ్ళు కొన్నారు సెంచరీ ప్లైవుడ్స్ వాళ్ళు. అదే కంపెనీ 2005 నుంచి కూడా కొంటా ఉంది. ఎందుకంటే మధ్యపోయిన రవీంద్ర అంట, పోపుల వెంకయ్య, బత్తుల రామయ్య, కొందుర్తి శ్రీనివాసులు, బత్తుల రమణమ్మ వాళ్ళకి సంబంధించి 2005లో 3/7/64 డాక్యుమెంట్ నెంబర్, 2006 కూడా కొనున్నారు 2383, 2006 మరి 2382, 3715 డాక్యుమెంట్ నెంబర్స్, అట్లాగే 3716 ఈ విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొనున్నారు. వాళ్ళు ఆ అందులో ఎవరు కొన్నారంటే 1986 వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ వ్యవస్థలు ఉన్నాయి. 1986 చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం 7 ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్కటి అంటే 2005 నుంచి ట్రాన్సాక్షన్స్, 1986 నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యున్నాయి డాక్యుమెంట్స్. వాళ్ళు ఇంకొకరికి అన్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళకి అన్నారు, వాళ్ళు వచ్చి సెంచరీ ప్రైవేట్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటాం, అదేదో ఎనాము, అదేదో ఆగస్తాగా, అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు, ఆగస్తాడు. వాళ్ళ సెంచరీ ప్రైవేట్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఏడు ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే ఆర్ఎస్ఆర్ కాపీ కూడా ఉంది. ఆర్ఎస్ఆర్ కాపీ అక్కడ చూడండి. చూడండి అది కూడా ఇస్తాను. ఆ డాక్యుమెంట్ మాయమైంది అని చెప్తాను కదా, ఆ కాపీ కూడా నా కాడ ఉంది. ఇవ్వండి, ఇదిగోండి అంటున్నా కదా, ఆర్ఎస్ఆర్ కాపీ కూడా ఆ రికార్డ్స్ అక్కడే వాళ్ళే ఇచ్చింది, ఆఫీసులోనే ఇచ్చింది ఆర్ఎస్ఆర్ కాపీ. దాంట్లో మొత్తం నేను తీసుకున్న 773 ఫైవ్ నెంబరు, ఇది పట్టా భూమని అంతా ఉంది, అడంగు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద 3 డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ ఉన్నాయి.
ఇది సెంచరీ ఫ్లవర్స్ ఏంటి ఆ ఒరిజినల్స్ కూడా నాకు అక్కడ ఏదో ఉన్నాయి, మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను. ఒరిజినల్స్ కాపీ, జిరాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్న సెంచరీ ఫ్లవర్స్ ఎవరు కడుతున్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడంటే కొనింది 2011లో కొన్నదండి. అట్లాగే ఆ 2011లో కొన్న అన్నారు కదా, వాళ్ళు ఎవరికాడ నుంచి కొన్నది దానికి ముందు డాక్యుమెంట్ అది ఉంది. అదేవిధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడు ఇది కొనింది 2008లో ఉన్నాయి, అవి ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి ఈ ల్యాండ్కి సంబంధించి మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను. కన్వర్షన్ కాపీ, ల్యాండ్ కన్వర్షన్ కాపీ, ల్యాండ్ ఈసీఎస్ కాపీ. దానికి సంబంధించి అందరూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసులు, ఎంఆర్ఓ అందరూ సైన్ చేస్తున్నారు. కన్వర్షన్ కాపీ ప్రతి ఒక్కదానికి. ఇంత క్లియర్గా ఉంటే వాళ్ళు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇచ్చేస్తున్నాను. అట్లాగే దానికి సంబంధించి మా కొడుకు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత దాని పక్కన ఇంకొక వ్యక్తి కూడా కొనుక్కున్నాడు. ఆ వ్యక్తికి ఇచ్చేసి దాన్ని జాయింట్ వెంచర్ చేయమని చెప్పి మేము ఇచ్చేసాం. నేనేం లేవటేయదు, నేను ఒక వ్యక్తికి నా భూమి జాయింట్ వెంచర్ చేయమని ఇచ్చేసాను. దానికి సంబంధించి జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ దీంట్లో క్లియర్గా కూడా పొందుపడుతున్నాం. 14 ఎకరాల 44 సెంట్లు భూమిని నా పేరుతో ల్యాండ్ కన్వర్షన్ చేయించి నోడా నామ్స్ ప్రకారం మీరు రోడ్లు, డ్రైన్స్, విద్యుత్తు, పార్కు, అత్యాధునిక వస్తువులు ఈ భూమిని అభివృద్ధి చేయడానికి కండిషన్ పెట్టుకుంది. ఈ విధంగా ఉన్న పరిస్థితిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి పొత్తు ఈ ప్రజల కార్యక్రమం ఒక ఉదయగిరి నాయకుని ప్రోద్బలంతో, ఉదయగిరి మండల నాయకుని ప్రోద్బలంతో ఈరోజు నా మీద కథనాలుగా వేయిస్తూ ఏ విధంగా నేను భ్రష్టు పట్టించాలి, ఏ విధంగా ప్రతాప్ రెడ్డిని కానీ ప్రతాప్ రెడ్డి కుమారుని కానీ భ్రష్టు పట్టించాలి అని ఈరోజు వీటి ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరులంతా కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. ఏదైతే నేను పోవడం ఉంది. ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నా కదా. వాడి అమ్మ అబ్బకు పుట్టింటే ఎవరైతే నా మీద కథనా వేశాడో వాడు నిజంగా వాడి అమ్మకి అబ్బకి పుట్టింటే వచ్చి ఇది నిరూపించి ఫ్రాడ్ అని చెప్పను. మొత్తం ల్యాండ్ ఏదైనా అనాథాశ్రమం వ్యాపిస్తాను మొత్తం సహాయం. నేనెందుకు పోయాడండి న్యాయంగా నిరూపించడం. నేను వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి నేను ఇస్తున్నా కదా, మీకు డాక్యుమెంట్స్ ఇస్తున్నా కదా, కలెక్టర్ కాడికి ఇచ్చుకోబోండి, లేదా ఇంకెక్కడికైనా పోండి, ఎక్కడికైనా పోండి. ఇది తప్పు అని అయితే అనాథాశ్రమంకి అట్టగా రాసిచ్చేస్తాను నేను. అప్రూవల్ కోసమే కదా పెడతావు. నేను అదే వేరే అమ్మలేదు కదా ఎవడు అవు ఇంకా పని చేస్తున్నావు, అవు చేసుకుంటావు. అయినా నాకే సంబంధం. నాకు నుడ అయితే నేను తీసుకుంటా అమ్ముతాను కదా, నేను అమ్మను కదా, అది నేను తీసుకోను కదా. ఇప్పుడు నా కొడుకు రేపు విషయం చేయాలంటే నుడ వేసి అమ్ముతాడు, కాబట్టి అమ్మడు. ఒక నుడ అని చెప్పి నుడ కాకుండా అమ్మితే ఎవడైనా ఉంటాడా? ఏదో అక్కమ్మ వేస్తాడు, ఏదంటే తెల్లటి కట్టుకుంటారు. ఇప్పుడు ఏదో అక్కమ్మ చాలా మంది వేస్తుంటారు. అదేదో వేస్తే ఏంటో కట్టుకుంటారు, సంఘాలు పెట్టుకుంటారు, మున్సిపాలిటీ గొప్ప కార్పొరేషన్ పెట్టుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. ఎన్ని అక్రమ వేవర్స్ ఏదో ఆట రెగ్యులైజేషన్ చేయడం పెనాల్టీ పెట్టించుకొని అవి ఏమంటే వాళ్ళు చూసుకుంటాం, మాకెందుకు. ఉండండి, నాది కానివ్వండి మాట్లాడతాను. నేను చెప్పేది ఈరోజు ఎంత దారుణంగా ప్రభుత్వ భూములు, కాలువలు, పోలంబోకు ఒక వ్యక్తిని బెదిరించి
ఇవన్నీ రాస్తున్నావు కదా, నాకు సమయం ఈ ల్యాండ్ మొత్తం కూడా సిటీ ప్రైవేట్స్ని 2011లో కొంటే వాడకానికి నేను డైరెక్ట్గా కొంటే ఈ విధంగా కథ క్రియేట్ చేయడం ఎంత మాత్రం సబబని నేను ఈరోజు అడుగుతున్నాను. అందుకే అతనికి ఈరోజు మీకు మీడియా సోదరుల దగ్గర తెలియజేయాలి. ఈరోజు ఈ కొత్త మీడియా చేసే అరాచకాలు ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం పక్క వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వారు ఉపయోగిస్తారు అనే దాన్ని మేము ఈరోజు తెలియజేయాలి మీడియా పరంగా అని చెప్పి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య మా మిస్సెస్ మీద కూడా కావాలని అదే ఏబిఎన్లో ఏమని చెప్పారు, అధికారులను విధిస్తున్నారు. అదేవిధంగా మా మిస్సెస్ రైతుని డబ్బు అడిగిందంట 50 లక్షలు. ఈ విధంగా లేనిపోయిన కథనాలు సృష్టించడం నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుని కూడా అలాగే సంస్కృత రాధాకృష్ణ అదేవిధంగా ఆ ఏబిఎన్ సంబంధించిన మహేష్ రాజేశ్వర్ వాళ్ళు ఈ విధంగా తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను అందుకే చెప్తున్నాను, ఏడు అంటే ఈ రోజు ఇక్కడ చెప్తున్నాను, అతను అమ్మ అబ్బకి పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను, ప్రూవ్ చేసుకోమని చెప్పండి. ఏడైనా సరే ఒక్క ఎకరా కూడా నాకు సంబంధించి గవర్నమెంట్ కానీ నేను ఆక్యుపై చేస్తుంటే రాజకీయాల నుంచి రిజైన్ చేసేస్తాను, అది కూడా చెప్తున్నాను. జాయింట్ వెంచర్ పక్కనే గోడావలో గిరిజన సంక్షేమ భవనాలకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయని అంటున్నారు. దాంట్లో మీరు చెప్పిన జాయింట్ వెంచర్ లో అక్కడ గిరిజన సంక్షేమ భవనాలు గోడలు కూడా ఉన్నాయని అన్నారు. మరి అలాంటప్పుడు ఆ భూములకు సంబంధించిన వాటిని మీరు చేసిన జాయింట్ వెంచర్ లో ఏమన్నా అంటే దాన్ని కలిపి ఏమన్నా లేఅవుట్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. నా భూమి గురించి మాట్లాడుతున్నాను నేను. నా భూమి నా 14 సెంటు నాది. కలిసి అంటే ఇప్పుడు జాయింట్ పక్కన చేస్తే ఒప్పుకుంటావా? మీ ఇంటి పక్కన కట్టుకుంటే ఒప్పుకుంటావా? నువ్వు పోతావు కదా కోర్టుకి. ఇప్పుడు ఆల్రెడీ వివిధ కోర్టుకు పోయినారు కదా సార్. ఎస్సీ భూములకు సంబంధించి హర్షాల వ్యక్తులు లేదు వాళ్ళు బెదిరించిన ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తుంటే డ్రామా వేస్తాడు వాడు మా ఇంటికాడికి వచ్చి. అందుకే వాడికి భగవంతుడు చూస్తా ఉంటాడు. అందుకే వాడు పైన వాడి మీద కేసేసి ఆత్మహత్య చేసుకుంది. భగవంతుడు గమ్ము ఉండడు. తెలుసా నీకు? భగవంతుడు చూస్తూ ఉంటాడు, గమ్ము వదలడు. ఏదైనా పాపాలు చెప్తే కాదని చంద్రబాబు నాయుడు వస్తాడని డ్రామా ఆడితే ఇట్లాంటివి జరుగుతాయి. దాని నుంచి ఎవరు తర్వాత ప్రత్యాపడాల్సిన అవసరం కూడా లేదు అటువంటి వారి గురించి. ప్రధానంగా కావలి పెద్ద చెరువులో యథేచ్ఛగా గ్రావెల్ ఎత్తుతున్నారు. 250 క్యూబిక్ మీటర్లు అనుమతి తీసుకుని ఈరోజు 3000 క్యూబిక్ మీటర్ల దాకా కూడా అక్కడ ప్రవేశం పరిస్థితి. దీని మీద అయితే మీ ప్రోత్సాహంతో జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రావెల్ కూడా కావాలో మాఫియా రాజ్యం గ్రావెల్ మాఫియా గీవల్ మాఫియా అనేది ఏదైనా ఉంటే ఎవరు అది అడిగింది చెబుతానా? చెబుతూ సుబ్బారాయన్ని అడుగు, చెప్తాను నీకు. ఆ రైల్వే ల్యాండ్కి ఎక్కడి నుంచి గ్రావెల్ వచ్చింది చెబుతూ పోయి సుబ్బారాయన్ని అడిగి చెప్తా. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను నీకు. ఈ హయాంలో 70 ఎకరాల మీద 100 ఎకరాల మీద గ్రావెల్ ప్రవేశించారు. ఇది మీ హయాంలో జరగలేదా? మీరు మేమేం తీసుకోబోయే స్వామి, అదేదో ఉద్యోగ జరిగింది కదా. రైల్వే ట్రాక్ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అడగమని చెప్తున్నాను నేను. ఉద్యోగ తోగింది, అది నార్త్ ఆములు జరిగింది, తర్వాత దగదెత్తు జరిగింది. ఇవన్నీ కూడా సుబ్బానాయుడు అదేవిధంగా అప్పుడున్న ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షుడుగా వాళ్ళని అడిగితే నీకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తావు. తర్వాత నాకు అడగా, నేను చెప్తాను నీకు. మరొక చిన్న విషయం సార్, ఈ రోజు కావలి పెద్ద చెరువులో 10 సంవత్సరాల క్రితం 8 మంది పిల్లలు చనిపోయారు. అదే ప్రాంతంలో మళ్ళీ చదువుతున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకుని అక్కడ ఇంట్లో తీసే అవకాశం ఉంది. అది కాదు అడిగా, నన్ను ఎందుకు అడుగుతావు? వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని దూకుంటారు. పర్మిషన్స్ కాకుండా ఉంటే సీజ్ చేసేస్తారు వెహికల్స్. అవునబ్బా, ఏదైనా డెవలప్మెంట్ కోసం ఇప్పుడు రోడ్స్ కావాలా, ఎవరైనా కాలనీస్ కావాలా, తర్వాత చావకపోయే రోడ్స్ కావాలా, వాటన్నిటికి గ్రావెల్ కావాలంటే లేదా ఇల్లు పెట్టే వాటికి ఫౌండేషన్ కి మట్టి కావాలా,
వాటన్నిటికీ కావాల్సినప్పుడు వాళ్ళు పర్మిషన్స్ ఇరిగేషన్ అధికారులు లేదా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ తీసుకుంటారు, తోడుకుంటా ఉంటారు, తీసుకుని పోతా ఉంటారు. వాటన్నిటికీ నేను కాపా ఉండగా అవన్నీ నేను బడాయించారా? సార్ ఇటీవల వరుసగా కావలికి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపులు అన్నింటిలో కూడా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉదయగిరికి వెళ్తున్నారు, కావలిలో వేరే అభ్యర్థిని చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా? ఉదయగిరిగా అవును సార్. మాకు అక్కడ రాజారెడ్డి అని అన్నాడు కదా, మాకెందుకు ఉదయగిరి? రాజారెడ్డి అని బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా మంచి మెజార్టీ దిగబోతున్నాడు. ఎందుకంటే ఆడ తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు నివేదిక ఫుల్ భయం పెట్టుకుంది. ఇక్కడ గెలిచే సీట్లు ఎక్కడ కనిపించడం లేదు వాళ్ళకి, కన్సూప్ మీద. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీటింగ్ తీశారు, కుర్చీలన్నీ ఖాళీ, ఏం చేయాలా, ఏదో ఒకటి బోధ చదివే కార్యక్రమం పెట్టాలా అని ఈరోజు మా మీద బోధ చదివేదానికి ఉదయం అంటారు, అదంటారు, ఇదంటారు. మా అన్ని సీట్లు కూడా ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయినాయి. ఆల్రెడీ మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాము, ఆల్మోస్ట్ గడప గడపకి అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ వైద్యుగా మేము పోతా ఉన్నాము, మాకు ఎక్కడెక్కడ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా మేము మా ప్రచారాలు మునిగిపోయి ఉన్నాం అంతా. ఈ హోమోస్ అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఏంది బ్యాలెట్ పేపర్ 2025 అసెంబ్లీ అధ్యక్ష అంటాం. ఇది కాబట్టి ఇది ఎందుకంటే రాజకీయంగా పైకి చేసుకుంటే నాతో చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. మీకు చేతగాక ఆడంగి లాగా మా కుటుంబ సభ్యుని బయటకు రావాల్సిన అవసరం లేదు. ఇది రాధాకృష్ణ గారికి, అదేవిధంగా మహేష్ గారికి, అట్లాగే ఒక రకంగా TV5 కూడా నేను చెప్తున్నాను. ఏదైనా నాతో ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. మా కావలి నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా ఎవరు ఏంది, ఎవరు మాఫియా, ఎవరు మైనింగ్ మాఫియా మీ అందరికీ తెలుసు కదా. ఆ దైవంక మండలంలో అన్నవరం క్వారీలో ఎవరు ఇది చేసి ఈరోజు క్వారీ సీజ్ చేసి వెహికల్స్ కూడా అమ్మేసి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయాలని ట్రై చేస్తున్నారు, ఎవరో తెలుసు కదా. ఇవన్నీ ఉన్నాయి, ఎవ్వరు భయపడేవాడు లేదు. కావలి నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. సరైన బుద్ధి అటు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థికి 2024లో తప్పకుండా చెప్తారు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తారు. 92 నెలలో జనాలే దానికి తగిన ఆన్సర్ ఇస్తారు, దేర్ ఇస్ నో డౌట్. కాబట్టి ఇది ఫైనల్ ప్రెస్ మీట్ నాది. ఎందుకంటే ఈ ABN ఛానల్ TV5 ఏదైతే పచ్చ మీడియా ఉందో వాళ్ళు ఎన్ని రాసుకున్నా కూడా, వాళ్ళు రాసే ముందు వేసే ముందు వాడు అమ్మ అబ్బు పుట్టుంటే ఇది నిరూపించి ఎన్నెన్ని వేసుకోమను ఇది నిరూపించిన తర్వాత ఈ ప్రాపర్టీ మొత్తం కూడా రేటు వేస్తున్నా కదా వాళ్ళు ఆపేస్తా, ఆపేసి అనాథాశ్రమం రాసిచ్చేస్తా. ఛాలెంజ్ దిస్ ఇస్ కాబోయే ముసునుగో ఇందాక చెప్పే కదా, మండా నాయకుడు ఆయన కబ్జా చేసిన కాంపౌండ్ కట్టేసి అంతా ఆ ఊరికి పోయేసి మాకు ఇచ్చిన సైట్ను వెంట ఆకుపోయి చేస్తామని కట్టేసి కొట్టేశాడు. కాంపౌండ్ 58 ఎకరాలకి సంబంధించిన కాంపౌండ్ పగలగొడేశాడు. ఆ కాంపౌండ్ చూడండి ఈ ఆ ABN ఆంధ్రజ్యోతికను ఆ వెనక ఉన్నాడు చెబుతూ అతను అక్కడ చెప్పండి పోయి ఎత్తుకోమని. చూద్దు అండి నేనే వస్తా చూపిస్తాను. తర్వాత 58 ఎకరాలు అతను కొన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని చుట్టూ కాంపౌండ్ వేస్తున్నాడు చెబుతూ, నువ్వు చూడ పట్టుగా, ఎందుకంటే కావాడు కదా. ఇగో చూడు అని మొత్తం ఇదిగో ఈ కాంపౌండ్ కట్టుంటే కొట్టేశాడు, మొత్తం పగ కొట్టేశాడు ఆకుపై చేసింటే.
ఈ విధంగా 58 ఎకరాలు కొన్నాడు. దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ కట్టేశాడు. దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ ప్లాన్ చేసాడు. దాంట్లో 12 ఎకరాల భూమి గవర్నమెంట్ ఉంది. దాన్ని ఎట్టా ఉంటే కాంపౌండ్ కడతారు. అది ఆ ఏబిఎన్ మహేష్కో రాధాకృష్ణ గడ పోయి చెప్పి మా చెవితుని గడ తీసుకెళ్ళి అది వీడియో తీసి దాని మీద ఎంక్వైరీ అయిపోయింది. కావగా నీకు ఇంక ఆన్సర్ చెప్పను, నేను చెప్పింది చెయ్యి. ఇగో నా డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీకు కాపీతో సహా అన్నీ ఇస్తున్నాను. కలెక్టర్ కాడ పోవచ్చు, సీఎం కాడ పోవచ్చు, ఎవరి కాడైనా పోయేసి దీంట్లో గవర్నమెంట్ భూమి కానీ కారు కానీ ఇంకేదైనా పొలం భూమి కానీ ఉందంటే మొత్తాన్ని అనాథాశ్రమంకి నేనే కాసి చెప్పాను. తీసుకోండి తీసుకోండి.